రే రాజు కలిపేవారు అడుగబ్బా అడుగు. అయ్యా నమస్కారం. మేము పిలవగానే డైరెక్ట్గా ప్రచారం నుంచి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ప్రతి రాజకీయ నాయకుడు పథకాల పేరు మీద కానీ, పెన్షన్ల పేరు మీద కానీ, విద్యా కానుకలని, ఆ కానుకలని, ఈ కానుకలని ఇస్తామంటారు కానీ రాష్ట్రానికి ఒక రోడ్డు వేయడం, మద్యపాన నిషేధం చేయడం, మద్యం రేట్లు తగ్గించడం, ఇదంతా కాదు, గ్యాసు, ముడి సరుకులు, పెట్రోలు ఈ రేట్లు తగ్గించడం ఇవేం జరగదా సార్? అంటే ఇవన్నీ ప్రజలకు అర్హత లేదంటారా? ఏందే నీకే కాదు ప్రజలందరికీ ఒక మాట చెప్తా ఏనండి. రోడ్లు రాష్ట్ర స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో కానీ, మండలాల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ మనం రోడ్లు వేసుకుంటూ పోయాం అనుకోండి, 70% రోడ్లు 5 సంవత్సరాల పాటు పూర్తి చేస్తూ పోయాం అనుకోండి, ఈ లోపల మద్యపాన నిషేధం లేకపోతే మద్యం రేట్లు తగ్గిస్తూ పోతే ఈ ఆడోళ్ళు తాగుబోతులు గమ్ముకుంటారా? సరే నువ్వు చెప్పినట్టే గ్యాస్ రేట్లు, ముడి సరుకు రేట్లు, పెట్రోల్ రేట్లు తగ్గించుకుంటూ పోయాం అనుకో, మా అయితే ఎంత తగ్గద్దయ్యా? 5 రూపాయలు, 10 రూపాయలు, పోనీ 50 రూపాయలు కాదు 100 రూపాయలు తగ్గించామనుకో, ప్రజల్లో అదేం పెద్ద ప్రభావం చూపించదో. ఎందుకంటే ఇవన్నీ 5 ఏళ్ళు చేసే లోపలికి మన దగ్గర డబ్బులు ఉంటాయా? పథకాలు పెంచగలుగుతామా? పెంచలేం. అంతెందుకయ్యా పెన్షన్ కూడా పెంచలేం. విద్యా కానుకలు, ఆ కానుకలు, ఈ పసుపు కుంకుమ ఏమి చేయలేమయ్యా. పథకాలు పెన్షన్ లేకపోతే జనాలు అనే మాట ఏందో తెలుసా? 5 ఏళ్లలో ఈడేంద్ర పీకింది నా బొచ్చ. పోయిన గవర్నమెంట్ అయినా కానీ పథకాలని, విద్యా కానుకలని, ఆ కానుకలని, ఈ పసుపు కుంకుమ అని చెప్పి, పెళ్లి కానుకలని చెప్పి ఎంతో డబ్బు కొల్లాడిచ్చేసింది. అది కాకుండా పెన్షన్ 2000 నుంచి 2500 అనేది చేసింది. ఈడేంద్ర చేసింది నా బొచ్చ అని చెప్పి మా బొచ్చలో రాయేసిపోతారు. అప్పుడు శివరాకరణ చూడాల ఎత్తేసి లింగితో మడత పడిపోయిన చీర కుచ్చులతో పోయి ఆపోజిషన్ వాడికి గుద్దతా ఉంటే చూస్తా కూర్చుంటావా? పథకాలు ముఖ్యం. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, కనీసం రాష్ట్ర రాజధాని డెవలప్ చేస్తే ఒక 4 విద్యార్థులకి ఉద్యోగాలన్నా వస్తాయి కదా. ఏందా భలే ఓడు అబ్బా. చదువుకున్నోడు ఉద్యోగస్తుడు ఎవడ ఏసీ రూమ్ వదిలేసి ఎండలు నిలబడి ఓట్లు వేసేది ఎవడ ఎంత శాతం? 50% మంది వస్తారు, 50% మంది ఎగ్గొడతారు. అది కూడా వస్తారో లేదో కూడా తెలియదు. ఓటు వేయడానికి వస్తారో లేదో తెలియని ఆరాపర మనుషుల కోసం రాష్ట్ర రాజధాని కట్టేసి దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెట్టేసి ఏసీ రూముల్లో వీళ్ళకి వేల శాలరీ ఇస్తా ఉంటే వీళ్ళు ఓటు వేయడానికి వస్తారనుకుంటున్నా. ఏదైతే పథకాలు 10,000 ఇస్తున్నామో అది 12,000 చెయ్య. ఏదైతే పెన్షన్ 2,000 ఇస్తున్నామో 2,500 కాకుండా 2,700 కాకుండా 3,000 చెయ్య. ఏడకు పోతాయి ఓట్ల? ఎవరికి పడతాయి ఓట్లు? మనకు కాకుండా. ఓటు బ్యాంక్ అంతా మందే కదా. అయిపోయి ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేసే ముందు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా చేసింది కాదు. చదువుకున్నా లేకపోయినా తెలివిగా ఉండేవాళ్ళు నీలాంటోడు ఓటు వేయకపోతే నీ భవిష్యత్తు నిర్ణయించేది పథకాల కోసం, పెన్షన్ల కోసం వెంపర్లాడే ఆ మనుషులు మాత్రమే. వెళ్ళి ఓటు దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి.